అండ్ ఈ పెరుగుతున్న జనాభా కొద్దీ ఈ ఆఫీసులు కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఈ లెక్కకు మించినటువంటి అప్లికేషన్లు ఆఫీసుల ముందైతే ఉన్నాయి. ఈ అధికారులు అయితే కరెక్ట్ టైంలో పని చేయలేకపోతున్నారు, కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు. దీన్ని స్వస్తి చెప్పడానికి ఈ లాంగ్ టైం ప్రాసెస్ ఇకపై ఉండకూడదని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ నాయకత్వంతో ఏపీలో వాట్సాప్ పౌర సేవలకు నేడు శ్రీకారం అయితే చుట్టబోతా ఉన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక కొత్త అధ్యయనం అయితే స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఒకసారి మనం దాంట్లో చూడొచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్తో పరిపాలనకు నేడు శ్రీకారం చుట్టనుంది. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను అందించనుంది. దాదాపు 161 సర్వీసెస్ దీంట్లో అయితే ఉన్నాయి ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. మంత్రి నారా లోకేష్ గురువారం దీన్ని అధికారంగా ప్రారంభించనున్నారు. ఈ రోజు అయితే అధికారికంగా దీన్ని అయితే స్టార్ట్ చేయబోతా ఉన్నారు. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. అండ్ దీంట్లో మొదటి విడతగా మనకి దేవాలయంలో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, ఏపీఎస్ఆర్టీసీలో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, రెవెన్యూలో మనకి ఏమైనా సర్టిఫికెట్స్ కావండి, అండ్ అదేవిధంగా సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీస్లో మనకు కావాల్సినటువంటి ఏమైనా సర్టిఫికెట్స్ కావాలన్నా కానీ ఈ సేవలు అయితే దీంట్లోంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి మొదటిగా. దీనిపై చంద్రబాబు ముఖ్యమంత్రి బుధవారం సమీక్షించారు. వాట్సాప్ ద్వారా ఎలా సేవలు పొందొచ్చో అధికారులు ప్రజెంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు. సీఎం మాట్లాడుతూ వాట్సాప్ సేవలో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలి అని వెల్లడించారు. అండ్ ఈ వాట్సాప్ ద్వారా ఎవరెవరైతే పాపం కొంతమంది రాలేకపోతా ఉంటారు, ఈ టైం బట్టి కొంత ఏజ్ అయిపోయిన పీపుల్స్ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటారు. బట్ వాళ్ళ ఫోన్లో ఒక వాట్సాప్ యాప్ వేసి ఈ అఫీషియల్ నెంబర్ అని ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ విత్ టిక్ మార్క్తో ఉంటుంది. ఆ నెంబర్కి మీకు ఏం కావాలి, ఏ సర్వీస్ కావాలో మీరు అక్కడ ఆప్షన్ చేసుకుంటే మీకు సపరేట్గా ఒక లింక్ అయితే వస్తుంది. ఈ లింక్లో మీ పేరు, మీ అడ్రస్ ఇవన్నీ మెన్షన్ చేస్తే మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ గవర్నమెంట్ వెరిఫై చేసి మీకైతే వాట్సాప్కే డైరెక్ట్ పంపించేస్తుంది. మీరు వెంటనే బయటకు వెళ్ళి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అందరూ పీడిఎఫ్లు ఇవే వాడుతున్నారు. ప్రింటింగ్ కూడా మనకు ఫ్యూచర్లో అవసరం ఉండకపోవచ్చు అనేది అయితే నా ఉద్దేశం. అండ్ సైబర్ భద్రతను బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అయితే అంటా ఉన్నారు. అండ్ పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ గతంలో మనం చూసుకుంటే ఒక వాలంటీర్ దగ్గర 50 ఇంటికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లతో సహా ఒక వాలంటీర్ దగ్గర ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు పక్కన వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ అంతటా మీరే మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయొచ్చు, మీ ఓటీపీ మీకే వస్తుంది, మీ ఓటీపీతో మీరే ఎంటర్ చేసుకోవచ్చు, మొత్తం మీరే చేసుకోవచ్చు. మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే వేరే వాళ్ళకు తెలిసే అవకాశం అయితే దీని ద్వారా అయితే ఏమీ లేదు. అండ్ ఫారెన్సిక్ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలి. అండ్ సైబర్ సెక్యూరిటీని కూడా బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు గత ఏడాది అక్టోబర్ 22న మోటాతో ఒప్పందం కుదిరింది. రాష్ట్రాన్ని డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రభుత్వ సేవల పౌరులకు వేగవంతంగా అందజేయాలని ఈ విధానం ఉపయోగపడుతుంది. అండ్ ప్రభుత్వం నుంచి పీపుల్స్కి చాలా వేగవంతంగా పాలన అందించాలనే ఉద్దేశంతో ఇదైతే అందించబోతా ఉంది. అండ్ అధికారిక వాట్సాప్ నెంబర్ నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ అధికారిక వాట్సాప్ నెంబర్ అయితే ఉండబోతా ఉంది. దీనికి ఆ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ టిక్ మార్క్ అయితే ఉంటుంది. అండ్ ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారానే సందేశాలు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, మరమ్మతులు, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతులు, అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తాం. అండ్ మన ఏరియాలో ఒక సబ్స్టేషన్ కరెంటు పోతుందా కానివ్వండి, కరెంటు పనులు జరుగుతున్నా కానీ మన ఏరియాకు మాత్రమే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మన ఏరియాలో వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయి అనుకోండి, ఈ వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వాట్సాప్లో అయితే మన ఏరియాకి సంబంధించి వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఏరియాలో ఎక్కడో ఒక పల్లెటూరులో పిడుగు పడుతూ ఉంది, పిడుగు పడే అవకాశాలు ఏంటి, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏరియా వాళ్ళకి మెసేజ్ అయితే వెళ్ళబోతా ఉంది. వెళ్ళి ఈ ఏరియాలో పిడుగు పడుతుంది, మీరైతే సురక్షితమైన ప్లేస్కి వెళ్ళండి,
అని చెప్పి ఈ విషయంగా అయితే వెళ్తా ఉంది. అండ్ పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి. ఇంటి పర్యాటక ప్లేస్ ఎక్కడైనా టూరిజం స్పాట్స్ మనం వెళ్ళినా కానీ అక్కడ మనకి హోటల్స్ బుక్ చేసుకోవడానికి కానివ్వండి, అండ్ అదేవిధంగా ఫుడ్ కానివ్వండి, ఇలాంటివి బుక్ చేసుకోవడానికి ఈ యాప్ అయితే అవసరం పడుతుంది. అండ్ ఆల్మోస్ట్ 161 సర్వీసెస్ దీంట్లో డిఫరెంట్ సర్వీసెస్ ఇప్పుడు ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఒక సర్వీస్, ఈ టెంపుల్స్ బుకింగ్ ఒక సర్వీస్, ఈ హోటల్స్ బుకింగ్ ఒక సర్వీస్, ఈ టూరిజం డిపార్ట్మెంట్ లో హోటల్స్ బుకింగ్ ఒక సర్వీస్. ఇప్పుడు అదే టూరిజంలో మనం ఎంట్రీ ఫీజు కడతాం, ఆ ఎంట్రీ ఫీజు కూడా ఇది ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా దాదాపుగా 161 సర్వీసెస్ అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో అయితే ఉండబోతా ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలన్నీ గుర్తించి ఈ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వం అందించే పథకాలు కూడా అయితే దీని ద్వారానే ఒక నార్మల్ ప్రజలకైతే తెలియబోతా ఉన్నాయి. మేము ఏమి ఇస్తున్నాము, ఎంత ఖర్చు చేసాము, ఏమేమి అవసరము, ఏమి అర్హత ఏం పొందాలి, మీకు ఏమేమి ఉండాలి అని దీని ద్వారా అయితే ప్రజలకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాబోతా ఉంది. అండ్ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల్లో సమాచారాన్ని వాట్సాప్ లో పంపిస్తారు. నీకు కావలసిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని టికెట్లు, వసతి అన్ని బుక్ చేసుకోవచ్చు. దేవాలయాల్లో దర్శనాలు, స్లాట్లు, వసతి బుకింగ్ చేసుకోవడం, విరాళాలు పంపడం వంటివి కూడా చేయొచ్చు. అండ్ అదేవిధంగా టెంపుల్స్ లో కూడా ఒక ఓన్లీ బుకింగే కాదు, మీరు విరాళాలు పంపాలనుకున్నా, పలానా టెంపుల్ కి నేను డబ్బులు వేయాలనుకుంటున్నానంటే ఆటోమేటిక్ గా మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేయచ్చు అనమాట. ఇది కూడా ఒక కొత్త అధ్యయనం అని చెప్పొచ్చు. ఇప్పుడు దాకా మనం వెళ్ళలేకపోతున్నాం, దేవుడికి పలానా డబ్బులు మనం దాపెట్టుకున్నాం, అది వేయాలనుకున్నాం, బట్ మనం వేయలేకపోతున్నాం. బట్ దీని ద్వారా మనం డైరెక్ట్ ఆ గుడి అకౌంట్లకి అయితే మనం డబ్బులు అయితే వేయచ్చు. అండ్ ధృవపత్రాలు పొందవచ్చు. మనకి ఏమైనా సర్టిఫికేట్స్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎటువంటివి కూడా కావాలన్నా మీరు దాంట్లో మీకు ఏం కావాలంటే అవి అప్లై చేస్తే అక్కడ మీకు లింక్ అయితే వస్తుంది. మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు సర్టిఫికేట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా కరెంట్ బిల్లులు ఇవి కూడా అయితే వీటిలో కట్టుకోవచ్చు అనమాట. కరెంట్ బిల్లు అండ్ పేమెంట్ సిస్టమ్ కూడా అయితే ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆవిష్కరణ అయితే చేయబోతా ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు అయితే దీన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నారు. భవిష్యత్తులో వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్ ద్వారా ఈ పరిపాలన అయితే జరుగుతుంది. వాట్సాప్ ద్వారా లబ్ధిదారులకి లబ్ధి అయితే చేకూరుతుందని చెప్పడంలో ఆశ్చర్యం ఏమైతే ఏమీ లేదు.